వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాట. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 11 మంది ప్రాణాలు పోయినా కూడా ఆ ప్రాణాలకు విలువే లేదన్నట్టు సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఈయన ముఖ్యమంత్రేనా, ఇలాంటి ముఖ్యమంత్రులను ఏమనాలి అనిపిస్తోంది. ఎందుకంటారా? ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం ಮಾತಾಡ್ತೀವಿ. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಕ್ಯಾಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ಯಾರು ಮಾಡಿದ್ದವ್ರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. చూసారా, ఇది సిద్ధరామయ్య తండ్రి. ఏం సిద్ధరామయ్య గారు, 11 మంది ప్రాణాలు కదా. మహాకుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే ఇలాంటి రాద్ధాంతం చేయలేదు. ఇక్కడ 11 మంది చనిపోతే ఇంత రాద్ధాంతం ఏంటి అని అడుగుతున్నారు. అసలు మీరు ముఖ్యమంత్రేనా? అసలు ముఖ్యమంత్రి లేకపోతే అధికారం పక్కన పెట్టండి, అసలు మీరు మనిషేనా? మానవత్వం ఉందా? అధికారంలో ఉన్నారు, అక్కడ సెలబ్రేషన్స్ కోసం ఆ ఐపీఎల్ రిజల్ట్ తర్వాత గెలిచిన టీం వస్తుందంటే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారు. అక్కడికి కావాల్సిన భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? అభిమానులు వచ్చేటప్పుడు వాళ్ళని ఎలా అడ్డుకోవాలి, వాళ్ళని ఎలా జాగ్రత్తగా చేయాలి, ఏంటి అనేది ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? అక్కడ అధికారుల నిర్లక్ష్యం కాదా? దాన్ని పక్కన పెట్టేసి 11 మంది ప్రాణాలు పోతే ఇట్లా చిటికలో తీసిపడేస్తున్నారు. మీ ఇంట్లో ఒకటి ప్రాణం అక్కడ పోయి ఉంటే ఆ ప్రాణం విలువేంటి అనేది అర్థమైంది. ఇదేనా ఓ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలు? ఇదేనా ప్రజలకు మీరు ఇచ్చే సంకేతం? ప్రాణానికి విలువ లేదు అని ఆలోచించే మీలాంటి నాయకులు నిజమైన నాయకులు, నిజమైన రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పొచ్చు, దిగజారుస్తున్నారని చెప్పొచ్చు. ఎంతో నమ్మకంగా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే సెలబ్రేషన్స్ టైంలో అన్ని రకాల తప్పులు చేసి కరెక్ట్ బందోబస్తు సెక్యూరిటీ లేకుండా చేసి 11 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది కాక ఇలాంటి మాటలు మాట్లాడే మిమ్మల్ని ఏమనాలి? సిద్ధరామయ్య మాటలు కరెక్ట్ గా అనిపిస్తున్నాయా మీకు? అసలు సీఎం గా సిద్ధరామయ్యకు అర్హత ఉంది అనుకుంటున్నారు? ఆయన వ్యాఖ్యలు తర్వాత మహాకుంభమేళకి సెలబ్రేషన్స్ కి పొత్తు పెట్టి 11 ప్రాణాలు పోయినట్టే అనుకునే సిద్ధరామయ్య మాటల్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు వచ్చే సహాయం చేయవచ్చు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.